ప్రభువునందు దేవుని యొక్క బిడ్డలందరికీ నా నమస్కారాలండి. మీరందరూ బాగున్నారా? మీ గురించి నేను దినదినము ప్రార్థన చేస్తున్నాను. నా గురించి కూడా మీరు ప్రార్థన చేయమని అడుగుతున్నాను. ప్రియమైన దేవుని యొక్క జనాంగమా, మనము ఈరోజు కొన్ని దేవుని యొక్క మాటలు విని దైవ ధ్యానంలోనికి వెళ్తామండి. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడును ప్రేమయు కృపయు కలిగిన మా పరలోకపు తండ్రి, నీ యొక్క ఘనమైన నామమునకై వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రార్థన చేసుకుంటుండగా దేవుని యొక్క మాటలు మాట్లాడిపోతుండగా నీవే మాకు తోడుగా ఉండి నడిపించి పరిశుద్ధాత్మ శక్తి నింపమని యేసు నామము ద్వారా అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మనకు బైబిల్లో యేసేపును తెలియనటువంటి వారు ఎవరు ఉండరు. యేసేపు దేవుని యొక్క బిడ్డలందరికీ కూడా చిరపరిచితుడే. ప్రతి ఒక్కరికి యేసేపు చిన్న బిడ్డలతో సహా అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే యేసేపు భార్య ఎవరు అనేటటువంటిది కొంతమందికి అర్థమవుతుంది. యేసేపు భార్య ఎవరు అనేది మనం ఈరోజు 2-3 మాటలు మాట్లాడుకుని దేవుని యొక్క వాక్య పఠనాన్ని ధ్యానించుకుందాం. యేసేపు భార్య పేరు అసెనెతు. ఆదికాండము 41వ అధ్యాయము 50వ వచనములో, కరువు సంవత్సరములు రాకమునకు యేసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతీఫెరు కుమార్తెయకు అసెనెతు అతనికి వారిని కనెను. అసెనెతు, ఈ అసెనెతు యేసేపుకు భార్యగా వచ్చింది. అయితే ఈ అసెనెతు గురించి 2-3 వచనాలు తెప్పించి ఇంక ఎక్కడా ఎక్కువగా వ్రాయబడలేదు. ఎందుకంటే అసెనెతు ఎంత సైలెంట్ మనసో, ఎంతగా గుట్టు చప్పుడుగా తన యొక్క కాపరాన్ని చేసుకునేదో ఒకసారి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎంత చిన్న విషయమైనా బైబిల్లో వ్రాయబడుతుంది, కానీ అసెనెతు గురించి వ్రాయబడలేదంటే ఆవిడ యొక్క మనస్తత్వము ఎంతో చాలా మంచిది. అయితే అసెనెతు యేసేపు యొక్క అన్నదమ్ములు వచ్చినప్పుడు కానీ, యేసేపు యొక్క తల్లిదండ్రులు వచ్చినప్పుడు కానీ ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడలేదు. తన యొక్క అభ్యంతరాలు కూడా ఏమీ పెట్టలేనట్లుగా బైబిల్లో వ్రాయబడింది. అయితే అంత మంచి మనిషి అసెనెతు. అయితే అసెనెతుకి యొక్క పేరుకు అర్థం ఏమిటంటే దురదృష్టవంతురాలు అని అర్థం. అసెనెతు అంతకుముందు ఎలాంటి జీవితం జీవించిందో మనకు తెలియదు, కానీ అసెనెతు యేసేపు దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె యొక్క అంత అదృష్టముగా మార్చబడ్డారు. ఎందుకంటే యేసేపు దగ్గరికి వచ్చిన తర్వాత ఫరో మొదటి రాజు అయితే యేసేపు 2వ రాజుగా పరిగణలోనికి తీసుకుని రాబడ్డాడు. అంటే యేసేపు 2వ రాజు అయితే అసెనెతు 2వ రాణిగా ఆ యొక్క ప్రాంతాన్ని పరిపాలించబడినట్లుగా మనం గుర్తిస్తాం. అంతేకాదు ఆ యొక్క ప్రాంతానికి అంతటికీ ఆ యొక్క ఆధీనంలో యేసేపు ఉన్నదంటే ఆయన యొక్క భార్యలో కూడా అంత అధికారం ఉన్నట్లు. కాబట్టి యేసేపు ఇశ్రాయేలు వంశంలోనేటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి అసెనెతు కూడా ఇశ్రాయేలు వంశంలోనికి చేర్చబడ్డది. కాబట్టి దురదృష్టవంతురాలైనటువంటి ఈ అసెనెతు యేసేపు దగ్గరికి వచ్చినప్పటికీ అదృష్టవంతురాలుగా పేర్కొనబడింది. మనము కూడా చాలాసార్లు మన యొక్క జీవితాలలో అనుకుంటూ ఉంటాం, నా బ్రతుకు ఇంతేరా, నేను ఎందుకు పనికి మాలిన వాడిని, నా అంత దురదృష్టవంతుడు ఎవడు ఉండడు అని అనుకుంటూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం.
కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన యొక్క మన యొక్క పాపాలను, మన యొక్క బాధలను, మన యొక్క కష్టాలను ఆయనకు చెప్పుకున్నప్పుడు మన యొక్క దురదృష్టము అంతా అదృష్టముగా మారుతుంది. కాబట్టి మనము ఒక్కసారి మన హృదయాలను పరిశీలన చేసుకుందాము. ఎన్నో ఎక్కడికో వెళ్తున్నాము, ఎన్నో చెట్లు ఎక్కుతున్నాము, ఎంతో కొండలు ఎక్కుతున్నాము, ఎన్నో గోదాట్లో మురుగుతున్నాము. కానీ సర్వశక్తుడైనటువంటి యేసు దగ్గరికి మాత్రము మన హృదయాలను తీసుకోవట్లేదు. ఎందుకంటే ఈ లోకానికి ఉండేటటువంటి ఏకైక దేవుడు ఒక యేసుక్రీస్తు మాత్రమే. లోకానికి ఒకే దేవుడు ఉండాలి, ఒకే ప్రపంచానికి అంతటికీ ఒకే దేవుడు ఉండాలి. అలాగే ఈ మోయాబీయురాలైనటువంటి రూతు కూడా మోయాబు నుంచి వచ్చేటప్పుడు నయోమిని అద్దుకుంది. బోయాజు అంటాడు ఒక మాట, నీవు యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి వచ్చావు కాబట్టి నీ దేవుడు నీకు బహుమానము ఇచ్చును. కాబట్టి ఋతు కూడా ఎంతో దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. భర్త చనిపోయాడు, తన అత్త తన ఋతు తప్పించి ఇంకా ఎవ్వరూ లేరు. అలాంటి పరిస్థితులలో ఋతు నయోమి ద్వారా ఇశ్రాయేలు దేశమునకు రావడం ద్వారా, ఆయన యొక్క రెక్కల క్రిందకు రావడం ద్వారా ఆశీర్వదింపబడింది. ఒక జీవితము ఆవిడికి ఏర్పాటు చేయబడింది. అంతేకాకుండా ఇశ్రాయేలు వంశంలోనికి ఆవిడ చేర్చబడింది. కాబట్టి ఎన్నిక లేనటువంటి వారి వల్ల దేవుడు అనేకమైనటువంటి ఆశీర్వాదాలను ఇస్తున్నాడు. అలాగే ఏబు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు ఏబు తన యొక్క జన్మదినాన్ని కూడా శపించుకున్నట్టుగా మనం చూస్తాం. నాకెందుకు ఈ బతుకు అని యోబు మాట్లాడుకున్నట్లుగా మనం చూస్తాం. కానీ దేవాది దేవుడు యోబు యొక్క జీవితాన్ని కూడా రెండింతలు గల ఆస్తులుగా అతనికి వేసేస్తాడు. ప్రతి ఆస్తిని రెండింతలుగా అభివృద్ధి చెందిస్తాడు. కాబట్టి మనం ఇప్పటి వరకు చూసిన జీవితాలు చాలా దుర్భరమైనటువంటి జీవితాలను మనం చూసాం. ఒకసారి యోబు జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు యోబు ఎలా ఉన్నాడో మనం చూసాము. మరణాపాయంలో ఉన్నట్లుగా ఉండి తన యొక్క భార్య చేత తిట్టించుకునేటటువంటి పరిస్థితి, స్నేహితుల చేత బాధించుకునేటటువంటి పరిస్థితి నుంచి మనం చూసాము. కానీ యోబును దేవుడు రెండింతలుగా అభివృద్ధి చెందేటట్టు, అలాగే నీ యొక్క జీవితాన్ని కూడా రెండింతలుగా అభివృద్ధి చేయగల సమర్థుడు యేసు ప్రభువు. అలాగే రూతు యొక్క జీవితాన్ని చూసాము. రూతు కూడా ఒక నయోమి ద్వారా తన యొక్క సోదరులను వదిలిపెట్టి, తన యొక్క జనాంగాన్ని వదిలిపెట్టి ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చి యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి వచ్చింది. కాబట్టి ఆమె యొక్క అభివృద్ధి చెంది ఒక ఇశ్రాయేలు వంశంలోనికి ఆవిడ కూడా చేర్చబడింది. ఋతు యొక్క జీవితాన్ని చూస్తున్నాం. అలాగే అసేనేతు కూడా దురదృష్టవంతురాలైనటువంటి ఆవిడ, అనగా దురదృష్టవంతురాలనే పేరు కలిగినటువంటి ఆవిడ యోసేపు దగ్గరికి వచ్చేటప్పటికి ఆ యొక్క దురదృష్టము పోయి అదృష్టము ఎలా వచ్చిందో ఈరోజు మన యొక్క జీవితాలలో కూడా అదృష్టము రాబోతుంది. మనము మన యొక్క పాపములను ఒప్పుకొని ఆయన యొక్క పాదములను పట్టుకొని మన యొక్క కష్టాలను, మన యొక్క బాధలను, మన యొక్క నష్టాలను ఆయనకు చెప్పుకున్నట్లయితే మనము ఆయనకు దగ్గర అవుతాము. ఆయన మన యొక్క పరిస్థితుల నుంచి విడిపించి గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చి మనల్ని ఆశీర్వదించగల సమర్థుడు. చిన్న ప్రార్థన చేసుకున్నాము. మా పరిశుద్ధుడు అయినటువంటి మా పరలోకపు తండ్రి, నీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు. అవును తండ్రి, మేము
మేము మట్టివారము ప్రభా, ఎందుకు పనికిరాని వాళ్ళ ప్రభా, దురదృష్టవంతులు ప్రభా, మా వల్ల ఏమీ కాదు ప్రభా. నువ్వు మాకు తోడుంటే అన్నీ కూడా జరుగుతాయి ప్రభా, అన్నిటిలోనూ విజయం కలుగుతుంది ప్రభా. దేవా సహాయం చేయ ప్రభా, మా జీవితాలకు మీరు తోడు ఉండండి ప్రభా. మా యొక్క సమస్యల నుంచి విడిపించండి, మా యొక్క బాధల నుంచి విడిపించండి, మా యొక్క కష్టాల నుంచి విడిపించండి ప్రభా. అయినా నీవే మాకు తోడు ఉండి మమ్మల్ని నడిపించవలసిందిగా కోరుకుంటూ యేసు నామం ద్వారా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.